పూజకి టైం అవుతుంది, త్వరగా రెడీ అయ్యి రండి. ఏంటి వసు డల్గా ఉన్నా? ఏం లేదు సార్, నేను కింద వెయిట్ చేస్తుంటాను, మీరు త్వరగా రెడీ అయ్యి వచ్చేయండి. వసు అయ్యో అయ్యో సారీ వసు, సారీ సారీ, ఐఎమ్ సారీ వసు, ఐఎమ్ సారీ, సారీ సారీ వసు, సారీ. నా చేయి పట్టుకోవాలని చూస్తే గాయం అవుతుంది సార్. ఇప్పుడైతే చేతికి అయింది, అర్థం చేసుకుని పూజకు రండి. అసలు ఏమైంది వసుంధరా, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఫారెస్ట్కి వెళ్ళొచ్చిన దగ్గర నుంచి నీలో మార్పు వచ్చింది. అయ్యో అలాంటిదేం లేదు సార్. ఉంది, నువ్వేదో దాస్తున్నావు వసుంధరా, నాకు తెలుస్తుంది. కానీ అదేంటనేది నేను కరెక్ట్గా చెప్పలేకపోతున్నాను. చెప్పు వసుంధరా, బాధ అయితే నాతో పంచుకో, భారం తగ్గిపోతుంది. నేను మీతో జీవితాన్ని పంచుకోవాలని సోదమ్మ చెప్పింది. అది గుండె భారాన్ని పెంచుతుంది సో తగ్గించుకోవడం కుదరదు. మీ నుంచి నేను దూరంగా ఉండడమే మంచిది. వసు, నువ్వు నాకు దూరంగా ఉండాలనుకుంటున్నావు, నాకు అర్థమైపోతుంది. కారణం ఏంటో చెప్పు. నువ్వు దూరం అయిపోతే నేను తట్టుకోలేను వసుంధరా. ఒకవేళ మా ఇంట్లో వాళ్ళు కండిషన్స్ పెడితే వాళ్ళతో నేను మాట్లాడతాను, వాళ్ళకి నేను ఆన్సర్ చేస్తాను. మన స్నేహం జీవితాంతం స్నేహంగానే మిగిలిపోవాలంటే నేను ఇలాగే ఉండాలి సార్. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నాకు దూరంగా జరగడం వల్ల మనం ఫ్రెండ్స్గా ఉంటామా? మీరు కోరుకునే హార్ట్ ఫ్రెండ్ మీకు దగ్గర అవ్వాలంటే నేను దూరంగా ఉండాలి. వద్దు వద్దు, ఆ మాట మాత్రం చెప్పక వస్తుందిరా. హార్ట్ ఫ్రెండ్ కోసం అన్వేషిస్తూ నువ్వు నా హార్ట్కు దగ్గర అయ్యావు. తను నువ్వు నాకు రెండు కళ్ళు. చూపు మాత్రం ఒకటే సో, ఒక్కరినే చూస్తే మంచిది. నాలో హార్ట్ ఫ్రెండ్ని చూడకండి, నన్ను వెంట పెట్టుకొని మీ హార్ట్ ఫ్రెండ్ని చూడండి. తన దగ్గర అవుతుందని నువ్వు దూరం అవుతున్నావా? లేకపోతే నువ్వు దూరంగా ఉంటేనే తను నాకు దగ్గర అవుతుంది అనుకుంటున్నావా? ప్రశ్నిస్తే నాకు భయం సార్, ప్రశ్నించకుంటే మీకు భయం. అయ్యో వసుంధరా, నువ్వు నా కళ్ళ ముందు నుంచి తప్పుకుంటే నాకు చాలా భయం వసుంధరా. సార్ ప్లీజ్ వచ్చి ప్రశాంతంగా పూజ చేయండి. పూజ ఫలం వల్ల మీ చిన్ననాటి ఫ్రెండ్ వివరాలు మీకు తెలియాలి, తను మిమ్మల్ని కలవాలి. వసుంధరా, అదంతా ప్రాసెస్ ప్రకారమే జరిగిపోతుంది, నువ్వు మాత్రం ప్లాన్డ్ గా పక్కకు జరిగిపోతున్నావా? ప్లీజ్ సార్ అపార్థం చేసుకోకండి. చూడు వసుంధరా, నా హార్ట్ ఫ్రెండ్ ఎవరో నువ్వు గుర్తుపట్టాలి. తనని నా పక్కన నిలబెట్టాలంటే నువ్వు నా పక్కన నిలబడాలి. సార్ పూజకి టైం అవుతుంది. నేను చెప్పేది విన్నాను సార్, ఇప్పుడైతే ఏం ఆలోచించలేను, వదిలేయండి. చేతిలోన చెయ్యేసి చెప్పేయవా నన్ను ఎన్నడూ విడిపోనని. కాంతం, కాంతం, ఏ కాంతం, కాంతం, ఏ కాంతం, ఏ కాంతం. ఏకాంతం అనొద్దని ఎన్నిసార్లు చెప్పాను రా నీకు? పర్లేదులేవా, గుద్దుతానే అనుకుంటున్నావు. పర్లేదులే కాంతం. మొత్తానికి టిప్పు టాప్ గా తయారై వచ్చావురా. మట్టి కడుక్కుంటే పోతుంది, ఈ ఉంగరం తొడుక్కుంటే వసు నాతోనే ఉండిపోతుంది. చాలా హ్యాపీగా ఉంది కాంతం, దాని ఎఫెక్టే ఈ గ్లామర్. మావయ్య, నన్ను ఆశీర్వదించండి మావయ్య.
తులసగా నన్ను ఆశీర్వదించు. చల్లగా దీనికేం తక్కువ లేదు. మీ కూతురికి రింగు తొడుగుతున్నాను. తను కూడా నా వేలికి ఉంగరం పెట్టబోతుంది. ఎలాగో నిశ్చితార్థం అయిపోయింది కాబట్టి గుళ్ళో జరిగే ఈ తంతుకి మీరెవరూ రానక్కర్లేదు. సెలబ్రేషన్ సేవ లేకుండా వస్తువును అలా తీసుకెళ్లి అలా ఉంగరం తొడిగి ఇలా తీసుకొచ్చేస్తాను. రేయ్, పెళ్లి గ్రాండ్ గా చేద్దు కానిలేరా. ఆ కాంట్రాక్ట్ నేనే తీసుకుంటాలే. ఓకే కాంతం, టైం అవుతుంది. వసును పంపించండి మావయ్య. అమ్మాయి ఇంట్లో లేదు. బయటికెళ్ళింది బాబు. ఇంట్లో లేదా? వాట్ ఇస్ దిస్ అండి? నన్ను బంగారం తీసుకురమ్మని చెప్పి నా బంగారాన్ని బయటికి పంపించేస్తారా? పూజకు వెళ్ళింది. త్వరగా రమ్మని చెప్పి అమ్మాయి పంపించింది. కాంతం, నువ్వే పంపించావా? అలా ఎలా పంపిస్తావు? కోపడకు బాబు, ఎక్కడికి వెళ్ళలేదు, పూజకేగా వెళ్ళింది. నూనవే, సెంటిమెంట్ మొహం వేసుకొని చెప్తే ఇప్పుడు వింటాడు అనుకున్నావా? రేయ్, నువ్వు బయటికి రారా, నేను చెప్తాను రా. ఏమండి, ఏమైనా గొడవ చేస్తాడేమో. మా అమ్మకి ఎక్కడ నొక్కాలో బాగా తెలుసు తులసి. నువ్వేం కంగారు పడుకో. తనే పంపిందిగా, తనే మేనేజ్ చేసుకుంటుంది. తీయక నొక్కుతా కాంతం. నీకు రింగ్స్ మారుస్తానని చెప్పి వస్తుని తప్పిస్తావా? ఒరే జిలేబీ, ఒక్కసారి నేను చెప్పేది విన్నావనుకో, తీయగా ఉందని చప్పరిస్తావు. ఏంటో చెప్పు, ఎక్కువ నాంచుకో. దాన్ని ఆ వంశీగాడింట్లో జరిగే పూజకే పంపించాను. హె, ఇప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళి నా కాబోయే పెళ్ళాం ఇది అని తొడగొట్టి తీసుకొచ్చావు అనుకో, మీకు నిశ్చితార్థమైందని వాళ్లకు తెలిసిపోయి ఆ వంశీగాడిని అదుపులో ఉంచుకుంటారా? సూపర్ ఐడియా కాంతం. నువ్వేం చేసిన రచ్చ మిక్స్ చేసి నాకు మంచి చేస్తావు. మొలతాళ్ళు లేకపోయినా మొనగాళ్ళ ఎంట్రీ ఇస్తా. వస్తా. చూసావా మమ్మ, అదే దగ్గరుండి అన్ని పనులు చేస్తుంది. పని మనుషులు, అంతకన్నా ఇంకేం చేస్తారు? చేయని. అమ్మా, ఏర్పాట్లన్నీ పూర్తయినట్టేగా? మీరు అడిగినవన్నీ తీసుకొచ్చాను స్వామీజీ గారు. పూజ మొదలు పెట్టే సుముహూర్తం వచ్చేసింది. సుచిత్రాదేవి గారు, వంశీబాబుని రమ్మనండి. అలాగే స్వామీజీ. వసుందరా, వెళ్ళి వంశీని తీసుకునిరా. అలాగే మేడం. చూస్తుంటే బావ పక్కన అదే కూర్చునేలా ఉంది. ఏదో ఒకటి చేయాలి. స్వామీజీ, పూజ ఒక్కరే చేయాలా? తోడుగా ఇంకెవరైనా ఉండాలా? పెళ్ళై ఉంటే భార్యాభర్తలిద్దరూ కలిసి హోమాన్ని పూజని నిర్వర్తించాలమ్మా. భర్తగాని భార్యగాని అందుబాటులో లేకపోతే వారి శేషవస్త్రాన్ని దగ్గర పెట్టుకుని పూజ పూర్తి చేయాలి. మరి పెళ్లి కాకపోతే? మనసులు కలిసిన వాళ్ళు దగ్గర లేకపోతే విడిగా ఒక్కరే చేయొచ్చు. సార్, పూజకు టైం అయింది, మిమ్మల్ని రమ్మంటున్నారు సార్. థ్యాంక్స్ వసుంధరా. ఎందుకు సార్? నిన్ను చూసాకే పూజ మొదలు పెట్టబోతున్నందుకు. సార్, పూజ బాగా జరిగి మీ హార్ట్ ఫ్రెండ్ని మీరు కలవాలి. అది నిజమైతే నేనే ఎక్కువ సంతోషిస్తాను. పదండి.
ఏమైంది సార్? ఆ వెదవ వల్ల గాయమైంది. తగ్గిపోతుంది అనుకున్నాను, ఇప్పుడు మళ్ళీ అక్కడే తగిలింది. నొప్పిగా ఉంది. ఏ వసుంధరా, ఏం చేస్తున్నావు? వసుంధరా, పూజ యొక్క డాక్టర్ దగ్గరికి వెళ్దాం. చిన్న గాయమే, నువ్వు కంగారు పడకు. పద పూజకి వెళ్దాం. నాయన వంశీ, అమ్మవారిని ఆరాధించడానికి గుడి నుంచి తీసుకురమ్మన్న అమ్మవారి పసుపు కుంకాలు తీసుకురండి. వసుంధరా, దేవుడి గదిలో పెట్టాను, వెళ్ళి తీసుకురా. ఆగు ఆగు. కావాలంటే నన్ను వెళ్ళమని ఆర్డర్ ఇవ్వు బావా. తనెలా వెళ్తుంది? తను వెళ్తే ప్రాబ్లం ఏంటి? లేదు కదా. నువ్వు వెళ్ళు వసుంధరా. తను తీసుకొస్తే అపచారం. అలా అనకు నక్షత్ర. అపశకునపు మాటలు మాట్లాడకు. మీరు వెళ్ళండి వసుంధర గారు. ఈ పూజలో అరిష్టం జరిగితే అప్పుడైనా మీరందరు నమ్ముతారు. మంచిగా జరగాలని కోరుకోవాలి కానీ ఇలా మాట్లాడతారు ఎవరైనా? వసుంధర బావ చిన్నప్పటి ఫ్రెండ్ దొరకకూడదని బాగా కోరుకుంటుంది. ముందు వెళ్ళనివ్వు. నువ్వన్నట్టుగానే ఏదైనా అనర్థం జరిగితే అదే నిజం అనుకుందాం. వసుంధర వల్ల మంచి జరుగుతుంది. అప్పు, నువ్వు వెళ్ళు వసుంధరా. ఆ పసుపు కుంకుమల మూటల్ని మార్చేశానే. భగ్గుమంటుంది చూడు. తీసుకురా, తెలుస్తుంది. నాయన వంశీ, అమ్మవారికి అష్టోత్తరం జరిపించి పసుపు కుంకాలతో పూజని నిష్టగా చెయ్యాలి. అప్పుడు మీరెదురు చూస్తున్నవారు మీ దగ్గర ఉంటారు. బాబు కూర్చోనాయనా. ఓం అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం శుభాభ్యాంతర శుచిః. ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమః.
ఓం గణానాం గణపతి కుంభవామహే కవిం కవీనాముపస్రవస్తం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిः శ్రీరసాదనం. ఇదేంటి దీపాలు పక్కనే ఉన్నాయి, భాస్వరం వేసిన భగ్గు మనట్లేదేంటి? అనుకున్నది జరగకపోతే ఈలోపు దీన్నైనా బయటికి పంపించేయాలి. జోగేంద్ర, ఏం చేస్తున్నావు? దీన్నింటి దగ్గరే అడ్డుకుంటావనుకుంటే ఆ పని కూడా చేయలేకపోయావు. చెప్తా. త్వరగా ఇంటికి రా. ఆ వసుంధర మా బావ దగ్గర కూర్చొని పూజ చేస్తుంది. వస్తున్నా. ఆలస్యం అయితే ఇక్కడ అక్షంతలు వేయడం కూడా అయిపోతుంది. నాయనా, నీ స్వహస్తాలతో హారతివ్వు. సకల సురనుతాం సర్వ సంపత్ ప్రదాత్రీం శ్రీకాంతాయ కళ్యాణనిధేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణ నమోస్తుతే. బాబు, ఆ కర్పూరంతో అగ్నిహోత్రం వెలిగించండి. కూర్చో నాయనా. మనసులో సంకల్పాన్ని గట్టిగా అనుకొని పూజ చేయి నాయనా. మా అందరి సంకల్పం ఒకటే స్వామీజీ, మేము ఎదురు చూస్తున్న అమ్మాయి రావాలి. ఇంట్లో నన్ను పెట్టుకొని నీకు బయట కోడలు కావాలా అత్తయ్యా? చెప్తా. ఓం ప్రకృత్యై నమః స్వాహ. ఓం వికృత్యై నమః స్వాహ. ఓం కాంతాయై నమః స్వాహ. ఓం క్రోధ సంభవాయ నమః స్వాహ. మాంగళ్యధారణ కాకముందే బంధం ఏర్పడిందా? వసుంధరే వంశీ వెతుకుతున్న అమ్మాయి. సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమేవ బంధనాన్ మృత్యోర్ముక్షేయ మామృతాత్. బాబు, ఈ పూర్ణాహుతిని అగ్నిహోత్రుడికి సమర్పించిన ఆయన. ఓం నమోస్త్రమంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్ర. ఎవరు నువ్వు? ఎందుకు ఆపమంటున్నావు? హలో మేడం, వసుంధర మేడం, చెప్పండి, నేను ఎవరో అని అడుగుతున్నాడు. చెప్పండి మేడం. జోగేంద్ర గారు, ఇక్కడికి వచ్చేందుకు గొడవ చేస్తున్నారు. దయచేసి వెళ్ళిపోండి. ఓ, అర్థమైంది. మా ఇంటి పని వాళ్ళతో మీకు పని ఉంటే అది మీరు బయట చూసుకోవాలి, అంతేగాని ఇలా పవిత్రంగా జరుగుతున్న పూజలకు వచ్చి రౌడీలా మాట్లాడకూడదు. ఎక్స్క్యూజ్ మీ మేడం,
నేను రౌడీని కాదు. నేనెవరు, ఎందుకు వచ్చాను, ఈ వసుంధరకి మీ వంశీకి బాగా తెలుసు.